సంతోషించు వారితో మీరు సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండండి. ఆహా, ఇది క్రైస్తవుని యొక్క గొప్ప గుణం. ఏమర్థమైంది చెప్పండి? మనం ఎలా ఉంటామో తెలుసా అండి? రివర్స్ లో ఉంటాం. సంతోషించే వారి దగ్గర ఏడుస్తుంటాం, ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవునో కాదు ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. సంతోషించేవారంటే ఏమంటే ఇల్లు కట్టుకున్నారండి, ఓపెనింగ్ పిలిచారండి, వెళ్తామండి, బయటికి ఏదో మాట్లాడుతుంటాంలే కానీ లోపల ఉడికిపోతుంటారు, వేడికిపోతుంటారు, ఏడుస్తుంటారు. అది క్రైస్తవుడి లక్షణం కాదు. క్రైస్తవుడి గుణం ఎలా ఉండాలి అంటే సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. అవును, భర్తను పోగొట్టుకుంది, అక్కడ బాధపడుతున్నారు. కొడుకును పోగొట్టుకున్నారు, యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది, కాలు చేయి తెగిపోయింది, ఆర్థికంగా నష్టపోయారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు బాధపడుతుంటే వారితో కలిసి బాధపడాలి. అంతేగాని నా అన్నదికి ఎలా జరిగింది, రానందుకు ఎలా జరిగింది, ఇడికి ఇంతే ఏమన్నా ఇంకా జరగాలి, ఇంకా ఇదైపోవాలి, ఆ మాటలేంటి అంటే వాడికి అలా జరిగినందుకు సంతోషపడుతున్నాం అనమాట. అయితే అంతే కదా మరి. ఆయన సంతోషించే వాళ్ళతో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఇది